కాంట్రాక్టులు చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళని తీసుకొచ్చారు, డబ్బున్న కాంట్రాక్టర్లందరినీ. ఎవరి కాళ్ళు స్పీచ్లు చెప్పారు, అందరూ పోయారు. జనం అసలు ముందే పోయారు, స్పీచ్ల కన్నా ముందే వెళ్ళిపోయారు. తీరా ఏంటయ్యా అంటే హైదరాబాద్ లో సాయంత్రం పార్టీల్లో నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి దత్తత తీసుకున్నా అని చెప్పావు కదా, నాలాంటి వాడు ఉంటారు కదా కొంటిగా, ఏంటి దత్తత తీసుకొచ్చావా ఏంటి, ఎవరి జీవితాలు దత్తత తీసుకుని ఎవరిని బాగు చేసావని అడుగుతుంటే, మేము ఆల్రెడీ ఈ పార్టీకి ఎలక్షన్ కాడి నుంచే నారా చంద్రబాబు నాయుడిని, లోకేష్ నాయుడిని, పవన్ కళ్యాణ్ ముగ్గురిని దత్తత తీసుకున్నాం, ఇంకెవరిని దత్తత తీసుకుంటాం, వీళ్ళని తీసుకున్నాం లేదు దత్తత అని చెప్పి వాళ్ళు సాయంత్రం పార్టీలో సరదాగా చెప్తున్నారు. ఈ మీటింగ్లకు వచ్చిన వాళ్ళందరూ ఎవరినైనా మీటింగ్లకు వచ్చిన కాంట్రాక్టర్లందరూ ఎవరిని దత్తత తీసుకున్నారంటే నారా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ నాయుడిని దత్తత తీసుకున్నారు తప్పితే ఏ పేదవాడిని తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,48,00,000 కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువనుంటే వీళ్ళంట 19,15,000 కుటుంబాలని అర్హత ఉందని చెప్పి వీళ్ళు తేల్చారు. దాంట్లో 62,970 మందిని ఈసారి దత్తత తీసుకుంటున్నామని చెప్పారు. ఎవరిని దత్తత తీసుకున్నారు, ఎవడు జీవితాన్ని ఉద్ధరించారంటే ఆ వచ్చి మీటింగ్కి వచ్చిన డబ్బున్న వాళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురిని దత్తత తీసుకున్నాం, చాలేవయ్యా ముందు వీళ్ళని బాగు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది వీళ్ళ P4 కార్యక్రమం. ఇదేంటి ఎకనామిక్ రివైవల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మొమెంటం, పెద్ద పేజీ. అసలు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో దాన్ని ఏమంటారంటే కన్సల్టెంట్లు ఎవడు బాగుపడతారా అంటే పేదోడు బాగుపడ్డు, నిరుద్యోగులు బాగుపడరు. పరాయి రాష్ట్రాల్లో పరాయి దేశాల్లో ఉన్నటువంటి కన్సల్టెంట్ మాత్రం ఫుల్గా జేబులు కొట్టుకెళ్ళిపోతారు. ఈ కన్సల్టెంట్లందరూ ఇది పుస్తకం తయారు చేయటే కన్సల్టెంట్ అది చెప్తాడు. ఎకనామిక్ రివైవల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మొమెంటం, ఫిస్కల్ మెజర్స్, గ్రోత్ అండ్ న్యూ పాలసీస్ అంట. ఏంటయ్యా అంటే ఈ అడావిడి దీంట్లో ఇస్తాడు. ఫిస్కల్ డిసిప్లిన్ అని పెద్దగా పెట్టాడు. అంటే ఆర్థిక క్రమశిక్షణ. చంద్రబాబు నాయుడు గారి ఈ ఆర్థిక క్రమశిక్షణ ఏంటయ్యా అంటే ఈ ఆర్థిక క్రమశిక్షణ ఇలాది 1,61,000 కోట్ల రూపాయలని అప్పు చేయటమే వీళ్ళ ఆర్థిక క్రమశిక్షణ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,32,671 కోట్లు అప్పు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో వీళ్ళు 1 సంవత్సరం నిండకుండానే 1,61,000 కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ 1 సంవత్సరంలో. ఇవాళ ఈ రివైవల్ అన్నారు కదా, ఈ రివైవల్లో ఆర్థిక క్రమశిక్షణ అప్పు తెచ్చారు. ఇంకా ఆర్థిక క్రమశిక్షణ ఏంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కిస్తున్నాం. ఏది మన యోగా లాగానే యోగా మ్యాట్లు ఎక్కించారు కదా గిన్నిస్ బుక్ లో. యోగా మ్యాట్లు ఎక్కించినట్టే పల్లె పండగ అని చెప్పని పంచాయతీ తీర్మానాలు లేకుండా, పంచాయతీలకు సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 పైచీలకు పంచాయతీల్లో దాదాపుగా 90% పంచాయతీల్లో పంచాయతీ తీర్మానం లేకుండా రూల్స్ కి విరుద్ధంగా పల్లె పండగ అని చెప్పని ఎన్ఆర్జీఎస్ లో మెటీరియల్ కాంపనెంట్ ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో మెటీరియల్ కాంపనెంట్ కింద వచ్చేటువంటి ఆ డబ్బుల్లో ప్రతి సంవత్సరం జరిగేదే. ఇవాళ ఇది కొత్తగా కాదు, నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్న కాడి నుంచి వస్తున్నటువంటి ప్రక్రియే. కొత్తగా వీళ్ళు కనిపెట్టింది కాదు, కొత్తగా వీళ్ళు సృష్టించింది కాదు. ఈ పల్లె పండుగ అని ఒక పేరు పెట్టి అదొక ఏంటి వీళ్ళు ఏంటయా అంటే వీళ్ళు ఈవెంట్ మేనేజర్లు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి
తేడా ఏంటయా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీళ్ళ పనితీరుని దేంతో పోల్చొచ్చాయా అంటే ఒక ఆడపిల్ల, మన ఇంటి ఆడపిల్ల పెళ్లితో పోల్చొచ్చు. ఈ పరిపాలనని ఏ ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, వీళ్ళ ప్రభుత్వాల పనితీరుని ఎలా పోల్చొచ్చాయంటే ఆడపిల్ల, మన ఇంటి ఆడబిడ్డ పెళ్లితో పోల్చితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కన్న కూతురు పెళ్లి చేస్తే ఎంత బాధ్యతతో అప్పు తెచ్చిన ప్రతి రూపాయిని ఒబ్బిడిగా పెళ్లికి కావలసినటువంటి అవసరం మేరకు భావోద్వేగంతో కన్న తండ్రి కూతురు పెళ్లి ఎంత బాధ్యతాయుతంగా చేస్తాడో అంత బాధ్యతాయుతంగా భావోద్వేగంతో పరిపాలిస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఏమంటాయంటే ఎవరన్నా ఒక ఈవెంట్ మేనేజర్ పెళ్లి చేస్తే, ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎంత యాంత్రికంగా డబ్బును బట్టి భావోద్వేగం లేకుండా, మనసుకు సంబంధించిన విషయం కాకుండా యాంత్రికంగా డబ్బు లెక్కలతో, దుబారాతో, సొంత దుబారా పేరొచ్చేలాగా ఇట్లాంటి వాటితో అవసరాలకి తీరికే కాకుండా, బాధ్యత లేకుండా ఈవెంట్ మేనేజర్ చేసినట్టుగా జరిగేటువంటి పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. లేకపోతే 300 కోట్లు పెట్టి ఈ మ్యాట్లు పండగ ఏంటి, గిన్నిస్ బుక్ రికార్డ్ ఏంటి, యోగా మ్యాట్లు పండగ 300 కోట్ల రూపాయలు పెట్టి, ఇవాళ అంతకితమేమో ఈ పండగ P4 పండగ, నిన్నేమో తొలడుగు పండగ అంట. తొలడుగు తప్పటడుగు, అది తొలడుగు బదులు తప్పటడుగు పండగ చేసి ఉంటే బాగుండేది. ఇవాళ ఈ ఆర్థిక డిసిప్లిన్ అని చెప్పి ఇవాళ పెద్దగా గొప్ప డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి వీళ్ళు ఈ పళ్ళ పండుగ ఇచ్చిన, పల్లి పండుగ ఇచ్చినప్పుడు ఆ వర్కులన్నిటికీ వారం బుధవారం పేమెంట్ వేస్తాం, మాది రికార్డ్ అన్నారు. ముచ్చటగా 3 వారాలు డిసెంబర్లో, మొదటి బుధవారం, రెండో బుధవారం, మూడో బుధవారం అవుట్, అటకెక్కేసింది.